మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ జాతీయ సమావేశాలకు సిద్ధమైంది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్లో జూలై 4-5 తేదీలలో జాతీయ అధ్యక్షుడు జైపూర్కి చెందిన ఎస్డి శర్మ అధ్యక్షతన జరుగుతున్నాయి. ఈ సమావేశానికి 26 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి ప్రతినిధులు 300 మంది హాజరవుతున్నారని ఏఐబిఎఫ్ జాతీయ సెక్రటరీ జనరల్ ద్రోణంరాజు రవికుమార్ మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి జాతీయ స్థాయిలో అవసరమైన 14 ముఖ్యమైన తీర్మానాలను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. అయోధ్య రామాలయంలో జరిగిన అవకతవకలపై 25,000 కోట్లతో భారత బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనే ప్రధాన డిమాండ్లతో జాతీయ సమావేశం తీర్మానాలు చేయనుందని తెలిపారు. గుంటూరు అరండల్పేట 15వ లైనులోని కుబేరా టవర్స్ లో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అధ్యక్షుడు కోనూరు సతీష్ శర్మ అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. సమావేశాల యొక్క ముఖ్య ఉద్దేశం రాను రాను బ్రాహ్మణుల యొక్క ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో వెనుకబడుతున్నాం. అలానే ఏదైతే ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, తెలంగాణలో కొన్ని రాష్ట్రాల్లో బ్రాహ్మణ్ కార్పొరేషన్ స్థాపించబడం ఆ స్థాపనతో పాటు మేము ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఒక 25,000 కోట్లతో బ్రాహ్మణుల యొక్క సంక్షేమానికి ఒక నిధిని ఏర్పరిచి బ్రాహ్మణుల యొక్క అభ్యున్నతకు, బ్రాహ్మణుల యొక్క రాజకీయ భవిష్యత్తుకు, విద్యకు, అన్నిటికీ ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని చెప్పి ప్రధాన డిమాండ్తో ఈరోజు మేము ముందుకు వస్తున్నాం. అలానే దేవాలయాలు, మరి భారతీయ జనతా పార్టీ అంటేనే ఒక హిందూ మతం ఒక ప్రతీకగా నిలబడుతూ ఉంటారు. మేము చెప్పుకోకపోయినా వాళ్ళు చెప్తుంటారు ఎన్నికలు రాగానే. కానీ ఈరోజు మేము కోరుతుంది ఒకటే, ఏదైతే భారతదేశంలో చట్టాలన్నీ కూడా ఏదైతే జిఎస్టీ పరిధిలో అన్నీ కూడా ఒక సక్రమైన ఒక కన్సల్టేట్ చేశారో అదేవిధంగా దేవాలయాలన్నింటినీ కూడా కన్సల్టేట్ చేసి ఒకే చట్టం కింద తేవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పుడు మేము కోరుకుంటుంది ఒకటే, ప్రతి పార్టీ కూడా బ్రాహ్మణ జాతిని గుర్తించి తీరాలి అని మా డిమాండ్తో ముందుకు వస్తాం. అవసరమైతే ప్రతి రాజకీయ పార్టీని కూడా కలుస్తాం. మా ఏదైతే పర్సంటేజ్ ఉందో ఆ పర్సంటేజ్ ప్రకారమే మాకు ఈరోజు సీట్లు అడిగే స్థాయికి మేము ఎదుగుతాం. ఖచ్చితంగా ప్రతి పార్టీని కలుస్తాం. బ్రాహ్మణ సామాజిక వర్గానికి అండగా ఉండే కోసం 1984లో విశాఖపట్నం వేదిక ఈ 2 సంవత్సరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ 43 సంవత్సరాలు పూర్తి చేసి 44వ సంవత్సరంలోకి అడుగుపెట్టినటువంటి సందర్భంలో జైపూర్లో 4-5 తారీఖుల్లో నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ మరియు జనరల్ బాడీ సమావేశం జరుగుతుంది. హిందూ సమాజం ఏకీకృతం అవ్వాలన్నా, హిందూ సమాజానికి మార్గనిర్దేశనం చేయాలన్నా ముఖ్యంగా దేవాలయాల కేంద్రంగానే జరుగుతుంది అనేది ఒక ప్రజల్లో ఉన్నటువంటి భావన. అంటే ఒక బ్రాహ్మణులు మాత్రమే దీన్ని ఏకీకృతం చేసి ప్రజలందరినీ సమైక్యపరుస్తారు అనే భావం ఉన్నప్పటికీ ఈ రోజున మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ కూడా బ్రాహ్మణులకు తగిన ప్రాధాన్యం ఇవ్వకుండా బ్రాహ్మణులని కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలుగానే వాడుకోవటం చాలా బాధాకరమైన విషయం. ఇందుకు ఉదాహరణ ఏంటంటే గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 175 స్థానాల్లో ఒక్క స్థానం కూడా బ్రాహ్మణులకి ఇవ్వాలనే భావన ఏ పార్టీకి లేకపోవడం అనేది మన రాష్ట్రంలో ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి. ఆర్థికంగా
బ్రాహ్మణ సామాజిక వర్గం దేశవ్యాప్తంగా కూడా బాగా వెనుకబడిపోయి ఉంది. ఎదిగిన వాళ్ళు ఎక్కడో కొంత పర్సెంటేజ్ అయితే పెరిగి ఉండొచ్చు, కానీ 90% బ్రాహ్మణులు ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితుల్లో ఉంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు అన్నీ కూడా మా సంఘ పెద్దలందరూ కూడా కలిసి తిరిగి సంఘాన్ని ఆర్థికంగా పరిపుష్టి చేస్తాం. సామాజిక వర్గంలో ఉన్న భేద సాధనల్ని ఆదుకునేటట్టుగా మేము కూడా ఒక ఫండ్ క్రియేట్ చేసుకుంటాం. తద్వారా ఏర్పాటు చేసి ఆదుకునే ఏర్పాట్లు చేస్తాం. ఆర్థికంగా ఎదగడానికి, వ్యాపార సంస్థల్లోకి రావడానికి తగ్గట్టుగా ప్రభుత్వ సహకారం కూడా తీసుకుంటాం. దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు, సంస్కరణలు చేపట్టిన మహానుభావులు, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు, ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం. సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు, అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు, ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్గా నిలుస్తున్న యువనేతలు, మన లీడర్ మీ AB6 న్యూస్లో ప్రత్యేకం.